రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ సీట్ పరిమితి మించి ప్రయాణికులను తీసుకోవద్దని, ప్రతి డ్రైవర్ తప్పకుండా లైసెన్స్ కలిగి బండి యొక్క ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఎప్పటికప్పుడు చెల్లించి డ్రైవర్స్ వేగంగా వెళ్లొద్దని, కొంతమంది ఆటోలలో స్కూల్ పిల్లలను తీసుకెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలను తీసుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని, ఆటో డ్రైవర్ ప్రయాణికులతో కలిసిమెలిసి వారిని సురక్షితంగా గమ్యానికి చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్స్ పాల్గొన్నారు. అగ్రిమెంట్ పట్టుకుంటూ పట్టుకోవాలి, తీసుకుపోతాను గట్టి పట్టుకోవాలి. పది మంది పిల్లలు తల్లిదండ్రులు మీకు అప్పచెప్తూ ఉన్నారు కదా, పిల్లలు కూడా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి. మొన్న ఒక చూసినా అంటే డ్రైవర్ అనేసరికి ఏంటంటే అందరిని అంటే అనుకోవచ్చు, ఒక చూసి ఒక ఓటు చూసుకోండి, నాకే ఎదురు వచ్చింది ఒక బండి, స్కూల్ బండి ఎంతో స్పీడ్గా పోతుందంటే అవసరం లేదు కదా. రైడింగ్ మనం పోయి ఏమైనా సాధించేది ఉందా 2 నిమిషాలలో? మీరు చూస్తారు, బాగా స్పీడ్గా పోయేటోడు ఉంటాడు, మంచిగా పోయేటోడు ఉంటాడు, నిదానంగా పోయేటోడు ఉంటాడు. వానికి బాగా స్పీడ్గా పోయి అందరిని కట్టుకొట్టుకొని 10 మంది చేంజ్ చేసి పోయి ఈ నుంచి సిరిసిల్ల పోయేంత వరకు వానికి నువ్వు మెల్ల పోయేటోనికి ఎంత తేడా ఉంటుంది చెప్పు? నిమిషాలలో ఎంత తేడా ఉంటుంది? నాకు తెలిసి అది పోయేంత 10 నిమిషాలు కూడా కాదు, ఒక 5 నిమిషాలు 5-6 నిమిషాలు తేడా ఉంటుంది అంతే. కట్టు కొట్టుకోండి, వాడిని తప్పించుకోండి, వీని కట్టుకోండి, ఆరం కొట్టి స్పీడ్ బ్రేకర్ ఎత్తేసుకుంటూ పోయి అన్నీ చేసినా కూడా ఈ నుంచి 6 నిమిషాలకి 7 నిమిషాల కన్నా ఎక్కువ తేడా ఉంటుంది. నువ్వు 7 నిమిషాలు నువ్వు ఇక్కడ ఛాయ్ తాగినంత టైం కాదు, అవునా కాదు? ఒక ఛాయ్ తాగినంత టైం కూడా కాదు. ఆ స్పీడ్ అనేది ఎక్కడ దారి తీస్తుందో తెలియదు, మరి ఎంతమంది పానాలు పోగొడుతుందో తెలియదు, అవునా కాదు? కాబట్టి కూడా జాగ్రత్త ఉండాలి. పిల్లల విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త ఉండాలి. ఎవరిదైనా కూడా పానమే, ఏదైనా కూడా నిన్ను నమ్మి చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు జాగ్రత్త పోవాలి. వాళ్ళు తీసుకొస్తారు, అప్పచెప్పే బాధ్యత మీద ఉంటుంది. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నుంచి మాత్రం పిచ్చిగా దాని ఇంకా మాత్రం ఎవరు కూర్చొని పెట్టుకోవద్దు. ఓకేనా? జాగ్రత్త ఉంటుంది.